శ్రీమాత్రే నమః. 1965 15th November. Sweta Gulabi, white roses. Indeed, if you truly leave everything to the Lord's care, your heart will be in peace and all things will be the best possible అంటున్నారు శ్రీమాత. అంటే నమ్ము, ఇండీడ్ నీవు నమ్ము, నీవు నిజంగా ప్రతిదీ ప్రభు యొక్క సంరక్షణలో వదిలివేసినప్పుడు నీ హృదయము ప్రశాంతితో నిండిపోతుంది. ఇక సర్వము సాధ్యమైనంత ఉత్తమంగా జరుగుతాయి. అంటే మనకి ఏది జరగాలన్నా నిశ్చల నీరవతలో, అంటే అపనమ్మకం ఉండొద్దు. అన్నీ కూడా ఆయనకు సమర్పించుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనం ఆయన సంరక్షణలో వదిలినప్పుడు మనకు ప్రతిదీ కూడా సర్వము సాధ్యమైనంత ఉత్తమంగా జరుగుతుంది అనేది మనము ఇక్కడ గ్రహించాలి. అంటే ఇంకోటి, ద లార్డ్ సేస్ ఇట్ ఈస్ బెటర్ టు లాఫ్ దెన్ టు వీప్. రోధిస్తూ ఉండడం కన్నా నవ్వుతూ ఉండడమే ఉత్తమమని పరంధాముడు చెప్తున్నాడు. అంటే మనకు పరీక్షలు ఇవన్నీ కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు కూడా మనం ఏంటి, అన్నీ ఆయన సంరక్షణలోనే ఉంచినప్పుడు ఆయన్నే మనకు ఇచ్చేసుకుంటాడు కదా. మనకు ఇంకా దేనికి కలత అనేది ఏమి ఉండదు. ఇంకోటి, మనం ఏ పరీక్ష ఏది వచ్చినా కూడా మనము వేదనాభరితంగా ఉండొద్దు అనేది, అంటే క్యాస్ట్ ఆయిల్ ఫేస్ పెట్టుకొని ఉండకూడదు. అమ్మ మొహంపై ఎప్పుడు దరహాసం ఎలా ఉంటుందో అలాగే మనం కూడా నవ్వుతూ పరీక్షలన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగాలి అనేది మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంటే మనము ఏదైనా చెయ్యాలి, వాళ్ళ సంరక్షణ ముందు మనం దూరం వదిలినప్పుడు ఇంకా కొంచెం టైం అనేది కొనసాగుతూ ఉంటుంది. అంతా ఆయనదే, నీదే భారము అని వేసి మన పనులన్నింటినీ కాస్త ప్రశాంతంగా చేసుకుంటూ పోయినప్పుడు అన్నీ కూడా, అంటే మన తొందరపడి మనం ఏదో చేయాలి అనుకున్నప్పుడు కాస్త అవన్నీ సవ్యంగా జరిగాయి. ఉత్తమంగా జరగాలంటే ఆయన మీద మనం సర్వ సంరక్షణగా అన్నీ వదిలేసేయాలి ప్రభు. ఆయనకంటే మనము చేసేది కూడా ఎక్కువగా ఏమి ఉండదు కదా. అన్నీ ఆయనకు తెలుసు కదా ఏం చేయాలి అని. ధన్యవాదాలు.